నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో అర్హులందరికీ స్థలం ఇచ్చి ఇళ్లు కట్టాకే మళ్లీ ఓట్లు అడుగుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అనువుగాని చోట ఇళ్ల స్థలాలు ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అందరికీ నివాసయోగ్యమైన ప్రాంతాల్లోనే ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ఏలూరు జిల్లా వడ్లమానులో జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం తరువాత కుల వృత్తులు చేసుకునే వారికి ఇళ్లకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బీసీ వర్గానికి చెందిన నక్కబోయిన కోటయ్య ఇంటికి వెళ్లిన చంద్రబాబు కోటయ్య పశువుల పాకను పరిశీలించారు. గేదెల పెంపకం ద్వారా వచ్చే ఆదాయాన్ని అడిగి తెలుసుకున్నారు. బీసీ వర్గానికి చెందిన మరో వ్యక్తి బత్తుల జగన్నాథం క్షౌరశాలను పరిశీలించిన సీఎం ఆయనకు అత్యాధునిక పనిముట్లతో కూడిన కిట్ బహూకరించారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదికలో పాల్గొన్న చంద్రబాబు త్వరలోనే బీసీ రక్షణ చట్టం తెస్తామని వెల్లడించారు. P4తో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. P4కు అందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సంపద అనేది ఒకరికే పరిమితం కాకూడదని 10 మంది సంపన్నులు 20 మంది పేదలకు చేయూతనివ్వాలని కోరారు. ఈ సందర్భంగా నూజివీడు సీడ్స్ కంపెనీ అధినేత ప్రభాకర్కు 206 బంగారు కుటుంబాలను అప్పగించారు. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరిట ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పే తొలి పాఠశాలను మంగళగిరిలోనే ఏర్పాటు చేయబోతున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. 4గో రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం నిర్వహించిన లోకేష్ రత్నాల చెరువుకు చెందిన 600 మందికి, తాడేపల్లిలోని మహానాడు ప్రాంతానికి చెందిన 430 మంది పేదలకు శాశ్వత పట్టాలు మంత్రి పంపిణీ చేశారు. విజయవాడలో రిటైనింగ్ వాల్ నిర్మించినట్లే మంగళగిరి నియోజకవర్గ పరిధిలో కృష్ణానది వెంబడి 300 కోట్ల రూపాయల వ్యయంతో రిటైనింగ్ వాల్ నిర్మించనున్నట్లు ప్రకటించారు. మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన ప్రత్యేక హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తామన్నారు. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల పరిధిలో అవసరమైన భూసేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు గన్నవరం, కేసరపల్లిలో ఆర్డీఓ సుబ్రహ్మణ్యం రెవెన్యూ అధికారులతో కలిసి విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ జీపీ రంగారావు పర్యటించారు. బస్టాండ్, హెచ్సీఎల్, కేసరపల్లి కూడలిలో 12:42 మీటర్లతో నిర్మించే మెట్రో స్టేషన్లకు అవసరమైన భూసేకరణపై చర్చలు జరిపారు. ఈ ప్రాజెక్టు మొదటి కారిడార్లో భాగంగా 26 కిలోమీటర్లు నిర్మించనున్నారు. ఈ కారిడార్ పీఎన్బీఎస్ నుంచి గన్నవరం వరకు ఉండనుంది. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫలితాలు రేపు విడుదల చేయనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఏడాది మొత్తం 10,58,892 మంది విద్యార్థుల పరీక్షలు రాసినట్లు తెలిపారు. ఈ ఫలితాలు రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని తెలిపారు. ఈ ఫలితాలను results.bae.ap.gov.in వెబ్సైట్ లేదంటే మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా పొందవచ్చని తెలిపారు. మనమిత్ర వాట్సాప్ నెంబర్కు హాయ్ అని సందేశం పంపి ఫలితాలు తెలుసుకోవచ్చని వివరించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు జ్యోతిబా పూలే అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా హైదరాబాద్ అంబర్పేటలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం అంటరానితనం, కుల వివక్ష నిర్మూలనకు పూలే అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. మహిళల విద్యా హక్కు, బాల్య వివాహాలను అరికట్టడానికి పూలే జీవితం అంతా కృషి చేశారన్న సీఎం ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే కూడా గొప్ప సంస్కర్త అని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించినట్లు గుర్తు చేశారు. జ్యోతిబా పూలే అడుగుజాడలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం పూలే విగ్రహ ఏర్పాటుకు నెక్లెస్ రోడ్లోని లేక్ వ్యూ పార్క్ వద్ద స్థల పరిశీలన చేశారు. తెలంగాణ వ్యాప్తంగా రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి సుమారు 24,000 ఎకరాలలో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సిద్దిపేట జిల్లా ఇబ్రహీం నగర్లో వడగండ్ల వానకు నష్టపోయిన మిర్చి, వరి పంటలను మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబుతో కలిసి తుమ్మల పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మంత్రుల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పంట నష్టం వివరాలను సేకరిస్తున్నామని తుమ్మల తెలిపారు. నష్టపోయిన రైతులను తప్పకుండా ఆదుకుంటామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. కంచెగచ్చిబౌలి భూముల అమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఆర్థిక నేరానికి పాల్పడిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డికి ఓ బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో సహకరించారని ఆక్షేపించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడం అనే నినాదాలతో పాలన సాగిస్తోందన్నారు. కంచెగచ్చిబౌలిలో అటవీ భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి రుణం తీసుకుందని తెలిపారు. ఈ అంశంలో వాల్టా, ఫారెస్ట్ చట్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం
ఉల్లంఘించిందన్నారు. భూముల తాకట్టు కోసం బీజేపీ ఎంపీ సారథ్యంలో బ్రోకరేజ్ కంపెనీ తీసుకొచ్చారని ఆరోపించారు. ఆ ఎంపీకి సీఎం రేవంత్ రెడ్డి అనుచిత లబ్ధి చేకూరుస్తున్నారని తెలిపారు. త్వరలోనే ఆ బీజేపీ ఎంపీ ఎవరో చెబుతానని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖ రాస్తున్నామని, కేంద్రం, ఆర్బీఐ, సిబిఐ, సెబీ, ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు చేయాలని కోరుతున్నామని కేటీఆర్ వివరించారు. అధికారం కోసం ఎవరైతే ఆటలాడుతున్నారో వారు కేవలం వారి కుటుంబాల వృద్ధి కోసమే ఆరాటపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యూపీలోని తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించిన ప్రధాని అక్కడ దిగగానే 19 ఏళ్ల యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై పోలీస్ కమిషనర్, జిల్లా మ్యాజిస్ట్రేట్తో ఆరా తీశారు. నిందితులపై సాధ్యమైనంత కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ వారణాసిలో 3,880 కోట్ల విలువైన 44 గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఆయుష్మాన్ కార్డులు, పాడి రైతులకు బోనస్ అందజేశారు. తర్వాత మాట్లాడిన ప్రధాని విపక్షాలు కుటుంబ రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎన్డీఏ ప్రభుత్వం సబ్కా సాథ్ సబ్కా వికాస్ మంత్రంతో ముందుకు సాగుతోందని చెప్పారు. ఆయుష్మాన్ భారత్తో పేదలు అప్పులు చేయకుండా మెరుగైన వైద్యం లభిస్తోందన్నారు. దేశ యువత క్రీడల్లో రాణించేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఇందులో భాగంగానే 2036 ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిరోజు కొత్త నినాదాలు సృష్టిస్తారు, కానీ యువతకు కొత్త అవకాశాలు సృష్టించరని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేంద్రం ప్రకటించిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం ఒక జుమ్లా అని రాహుల్ అన్నారు. యువతకు భారీగా ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఆ పథకం ప్రకటించి ఏడాది పూర్తయినా ఇప్పటికీ దాన్ని నిర్వహించలేదన్నారు. ఈ పథకానికి కేటాయించిన నిధులను వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. ఇదే ఉద్యోగ కల్పనపై ప్రధానికి చిత్తశుద్ధి లేదని చెప్పడానికి నిదర్శనమని రాహుల్ వివరించారు. అదానీ వంటి పెద్ద కార్పొరేట్లనే ప్రోత్సహించడం, స్వదేశీ నైపుణ్యాన్ని విస్మరించడం ద్వారా ఉద్యోగాలు సృష్టించలేమని రాహుల్ తెలిపారు. కోట్ల ఉద్యోగాలను సృష్టించడానికి ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడం, మార్కెట్లు, స్థానిక ఉత్పత్తి నెట్వర్క్లకు మద్దతు ఇవ్వాలని మోదీకి సూచించారు. తెలంగాణలో విద్యా హక్కు చట్టం అమలుకు సంబంధించిన పురోగతిపై అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యా హక్కు చట్టం అమలుపై దాఖలైన పిటిషన్పై ఇవాళ హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఈ విచారణలో ప్రైవేటు పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం అమలు చేయాలని పిటిషనర్ కోరారు. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చి 16 ఏళ్లు పూర్తవుతున్నప్పటికీ తెలంగాణలోని విద్యార్థులకు అందుబాటులోకి రాలేదన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే విద్యా హక్కు చట్టం అమల్లో ఉందని వివరించారు. ఈ చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాలని తెలిపారు. అటు 2025-26 విద్యా సంవత్సరం నుంచి విద్యా హక్కు చట్టాన్ని అమల్లోకి తెస్తామని గతంలోనే అఫిడవిట్ ఇచ్చామని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. ఈ విషయంలో పురోగతి నివేదికను ఇవ్వాలన్న కోర్టు తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా వేసింది. రజతోత్సవ వేడుకలకు అనుమతించే విధంగా పోలీసులను ఆదేశించాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వరంగల్ కమిషనర్, కాజీపేట ఏసీపీకి నోటీసులు జారీ చేసింది. హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో రజతోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించిన బీఆర్ఎస్ అందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరింది. అందుకు వరంగల్ పోలీసులు అనుమతి నిరాకరించగా బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలకు గడువు కావాలని హోంశాఖ కోరగా సభకు ఏర్పాట్లు చేసుకోవడానికి బీఆర్ఎస్ కు కూడా సమయం కావాలి కదా అని కోర్టు ప్రశ్నించింది. శాంతి భద్రతల సమస్య, ఇంటెలిజెన్స్ రిపోర్టును పరిగణలోకి తీసుకుని అనుమతి ఇవ్వాల్సి ఉంటుందన్న హోంశాఖ ఈ మేరకు వివరాలు సేకరించడానికి సమయం కావాలని తెలిపింది. ఈ మేరకు ఈ నెల 17 వరకు గడువిచ్చిన కోర్టు విచారణ వాయిదా వేసింది. సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితుడు వైసీపీ నేత జోగి రమేష్ను ఏపీ సీఐడీ అధికారులు గంటసేపు విచారించారు. విజయవాడలోని తాడిగడప సీఐడీ కార్యాలయంలో జోగి రమేష్ విచారణ జరిగింది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో రమేష్తో పాటు మరో 10 మందికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 8 మంది మాత్రమే విచారణకు హాజరు కాగా జోగి రమేష్ సోదరుడు జోగి రాము విచారణకు రాలేదు. కేసులు పెట్టడం తప్ప ఏం చేయగలరంటూ విచారణ అనంతరం జోగి వ్యాఖ్యానించారు. సీఐడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని తెలిపారు. అవసరమైతే మళ్లీ విచారణకు హాజరవుతానని అన్నారు. అమెరికాలోని న్యూయార్క్లో ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు నదిలో కుప్పకూలిన ఘటనలో 3 చిన్నారులు సహా 6 మరణించారు. మృతుల్లో దిగ్గజ టెక్నాలజీ కంపెనీ సీమెన్స్ స్పెయిన్ విభాగ అధిపతి, సీఈఓ, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారని అధికారులు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం జర్మనీకి చెందిన సీమెన్స్ టెక్నాలజీ కంపెనీ సీఈఓ అగస్టాన్ ఎస్కోబార్ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ పర్యటనకు వెళ్లారు. వారు వెళుతున్న బెల్ 206 హెలికాప్టర్ హడ్సన్ నది మీదుగా వెళుతున్న సమయంలో ప్రమాదానికి గురై మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎస్కోబార్, ఆయన భార్య, 3 పిల్లలు, పైలట్ చనిపోయారు.
అమెరికా చైనాల మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులను డ్రాగన్ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. తాజాగా అమెరికా ఉత్పత్తులపై సుంకాలను 125% చైనా పెంచింది. చైనా ఉత్పత్తులపై అమెరికా విధించిన 145% సుంకాలను ఏకపక్ష బెదిరింపు చర్యగా ఆ అధ్యక్షుడు జిన్పింగ్ అభివర్ణించారు. బీజింగ్లో స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్తో భేటీ సందర్భంగా జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు చైనా ప్రభుత్వ మీడియా సంస్థ జిన్హువా వెల్లడించింది. బెదిరింపులను ప్రతిఘటించడానికి ఐరోపా యూనియన్ చైనాతో కలిసి రావాలని జిన్పింగ్ పిలుపునిచ్చారు. చైనా, యూరప్లు తమ అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చాల్సి ఉందన్నారు. అప్పుడే సొంత చట్టబద్ధ హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి వీలవుతుందని జిన్పింగ్ పేర్కొన్నారు. చైనా మినహా అన్ని దేశాలపై విధించిన సుంకాలను 90 రోజులు వాయిదా వేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలో ప్రతికూల పవనాలు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లలో కొనుగోళ్లు జోరందుకోగా సెన్సెక్స్ 1310 పాయింట్లు ఎగబాకింది. ఈ ఉదయం 74,835 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో స్వల్ప హెచ్చుతగ్గులకు గురైంది. ఓ దశలో 74,763 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించింది. అనంతరం కొనుగోళ్లు పెరగడంతో 75,467 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచీ చివరికి 75,157 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 429 పాయింట్లు పెరిగి 22,828 పాయింట్ల వద్ద ముగిసింది.